కన్వెన్షన్ని కూల్చడం ఒక టార్గెట్ అయితే నాగార్జునని టార్గెట్ చేయటము ఓపెన్గా కనిపిస్తుంది. అది కొండా సురేఖ గారి మాటల్లో కొట్టొచ్చినట్లు ఉంది అనేది ఒక కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటా సినీ రంగానికి సంబంధించినటువంటి యొక్క పేర్లు తీసుకున్నారు. కొండా సురేఖ గారు చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనే అనుకోవాలా? ఇంటెన్షనల్గా చేసేటటువంటి ఉద్దేశమే ఉంటే అర్ధరాత్రి పూటనే విత్ ఇట్ నో టైం ఉపసంహరించుకోరు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఠా ఏదైతే ఉందో, అంటే కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు కనిపిస్తుంది? కేటీఆర్ గారికి సంబంధం లేదు అని కూడా మనం అనుకుందాం, కనీసం ఖండించాలిగా. రామోహన్ గారు, ఆమె రాత్రికి రాత్రే రియలైజ్ అయిపోయింది, క్షమాపణ కోరింది అని మీరు అంటున్నారు. నేను చెప్పింది తప్పే, పోనీ సరే నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అనే విషయం ప్రపంచానికి తెలుసా? హైడ్రా వల్ల ప్రభుత్వానికి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే దానికంటే అబాసుపాలు అవుతుంది అనే విమర్శ. ఒక 10 మంది మా మీద అపనమ్మకం తోటి నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ హెడ్గా ఉన్న సామా రామ్మోహన్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఒకవైపు తెలంగాణ పాలిటిక్స్ హైడ్రా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అనుకున్నాం, కానీ అది కాస్త నాగార్జున కన్వెన్షన్ నుంచి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో హీట్ ఓరియంటెడ్ ఆర్గ్యుమెంట్స్ ప్రస్తుతం తెలంగాణ స్టేట్లో కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతోంది? ఓవరాల్గా హైడ్రా కంటిన్యూ అవుతుంది, ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్తుంది అని చెప్పి రేవంత్ చేసిన వ్యాఖ్యలని మనం ఏ విధంగా చూడాలి? వారి మాటలు అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే. బాగున్నారండి? హ్యాపీ నవరాత్రి. చాలా కూల్గా అనిపిస్తున్నారు. బట్ మీ పార్టీ చేస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్, పొలిటికల్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చాలా హీట్ పుట్టిస్తూ ఉన్నాయి తెలంగాణ స్టేట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు నిన్నటికి నిన్న తెలుసు, అసలు ఒకవైపు హైడ్రా ఇష్యూసే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూల్చివేత ఇక్కడ కూల్చివేత అని ఆ బాధితుల గోడు మీడియాలో సోషల్ మీడియాస్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా కొండా సురేఖ గారు చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనే అనుకోవాలా, ఇంటెన్షనల్గానే చేశారు, అది తన పెయిన్ అని అనుకోవాలా? ఇంటెన్షనల్గా చేసేటటువంటి ఉద్దేశమే ఉంటే అర్ధరాత్రి పూటనే విత్ ఇట్ నో టైం ట్వీట్ చేసి ఉపసంహరించుకోరు, దాన్ని లైవ్లో పెడతారు. అండ్ స్వయాన మా పీసీసీ గారు కూడా విజ్ఞప్తి చేసిండ్రు సర్వసభ్య సమాజానికి, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరితోటి కూడా. ఎందుకంటే ఇది ఇక్కడితో వదిలేసేయండి, ఎందుకనంటే ఇద్దరు మహిళల మధ్యలో అంటున్నటువంటి అంశాల దాన్ని ఇంకా మనం డ్రాగ్ చేయొద్దు, ఎంత జల్దీ మనం దాన్ని కట్ చేస్తే అంత బాగుంటుందని. సో మీరు అంటున్నట్టుగా నిజంగానే ఉద్దేశపూర్వకంగా చేస్తే దీన్ని ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి ఇంకొక మాట కూడా అనొచ్చు. ఆ టాపిక్ నుంచి ఇంకొక టాపిక్, ఆ టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ కూడా అనొచ్చు. అట్లా మనం అంటలేమే. వాస్తవానికి జరిగినటువంటిది ఏందనేది మనందరికీ తెలుసు. ఒక మహిళా మంత్రి లెక్క ఉంటున్నటువంటి ఒక బీసీ మహిళ, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మహిళని పట్టుకొని ఒక బీజేపీ ఎంపీ ఒక విజ్ఞప్తిలో భాగంగా అతి పవిత్రంగా భావించేటట్టు ఒక నూలుపోగు దండ, అక్క నీకు ఇది చేస్తున్నా, ఇక మాకు ఈ పనులు కావాలే ఎట్లనన్నా అని చెప్పేసి అడుగుతున్న నేపథ్యాన్ని ఒక తప్పుడుగా చిత్రీకరించి ఆ యొక్క మహిళ యొక్క గౌరవాన్ని కించపరిచేటటువంటి దురుద్దేశంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఠా ఏదైతే ఉందో, కేటీఆర్ పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులే చేస్తున్నటువంటివి. గతంలో సీతక్క నిండు సభలో సీతక్క వీడియోలు మార్పు చేసిందైనా మనం చూసినాం. లేకపోతే ఇంకా మహిళల పట్ల అగౌరవంగా వాళ్ళు చేసేటటువంటి కమెంట్లు, వాళ్ళు వాడేటటువంటి భాష అతి నీచంగా ఉంటుంది. ఎందుకనంటే కేటీఆర్ ఫస్ట్ నుంచి కూడా అధికారంలో ఉంటున్నప్పుడు మహిళలు అంటే అంతే చిన్నగా చూసేటటువంటి ధోరణి ఇప్పటికి కూడా మారలే. ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఆయన ఒక నైజం మారలేదు, ఆయన ఒక తీరు మారతలేదు, ఆయనకు ఉన్నటువంటి అహంకారం దిగుతలేదు. సో మదం ఎక్కినటువంటి ఏనుగులక వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ ఒక మహిళ మీద ఒక మీ సోషల్ మీడియా మీరు పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు అట్లా పెట్టినప్పుడు నువ్వు దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే దాన్ని ఖండించాలి. ఎందుకంటే భావోద్వేగానికి గురై మరి ఆమె కడుపులో ఉన్న బాధని కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడితే దాన్ని కూడా దొంగేడుపులు అని చెప్పి ఇంకా పుండు మీద కారం జల్లేటటువంటి పని
కేటీఆర్ చేసిండు. అంటే కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు కనిపిస్తుంది? అది మీరు ఆపాదించుకుంటున్నారా? నిజంగానే అంత ఇంటెన్స్ అక్కడ చూడాల్సిన పరిస్థితి ఉందంటారా? ట్వీట్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మీరు గుర్తించారా? ఒకవేళ గుర్తిస్తే దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టొచ్చు కదా. ఆ హ్యాండ్లింగ్స్, మీరు అధికారంలో ఉన్నారు, ఆ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వారు సోషల్ మీడియాలో డ్రైవ్ చేస్తూ ఉన్న వాళ్ళ ఫుటేజెస్ కావచ్చు, కొంత డేటా మీ దగ్గర ఉంటే మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనేది. అంటే బహుశా మీరు ఫాలో అయ్యారో లేదో, మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే జిరాక్స్ కాపీ తీసి మరి హ్యాండిల్నే అంటే చూపించారు. ఒక ఫోటోని తను ఏదైతే ఇబ్బందికరంగా మారిందో, మీరు సోషల్ మీడియా పోతే ఆ హ్యాండిల్లోకి పోయినప్పుడు గతం నుంచి ఎట్లాంటి పోస్టులు పెడుతారో అందరికీ తెలుస్తుంది. మేము కొత్తగా వచ్చి చూపెట్టాల్సిన అవసరం లేదు. బీయింగ్ ఏ జర్నలిస్ట్, మీరు ఆ యొక్క ఐడి ఏదైతే ఉందో, మేము ఏదైతే చూపించినామో దాని లోపలికి పోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కేటీఆర్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి లైన్స్నే మోస్తున్నటువంటిది ఆ యొక్క సొంత పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ లెక్క ఈ ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే సోషల్ మీడియా టీమ్స్లలో ఉంటామో ఒక నరేటివ్ కానీ ఒక లైన్ కానీ అందరు రన్ చేస్తారు. రన్ చేస్తున్నటువంటి వాళ్ళు పెట్టినప్పుడు దాన్ని కామెంట్ రీట్వీట్లు కొట్టేటటువంటి వాళ్ళు ఎవరు, పెట్టినటువంటి వాళ్ళు ఎవరు, దానికి మళ్ళీ కొత్త మనం చెప్పాల్సినటువంటి అవసరం. దాంట్లో డీపీ ఎవరిది ఉంది, ఏ నాయకుడిది ఉంది అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జరసేపు మీరు అంటున్నటువంటి ప్రశ్ననే ఆపాదించుకుంటున్నామని మనం అనుకుందాం జరసేపు. కేటీఆర్ గారికి సంబంధం లేదు అని కూడా మనం అనుకుందాం, కనీసం ఖండించాలిగా. ఒక ప్రతిపక్ష పార్టీ వ్యవహారాల అధ్యక్షుడు లెక్క ఉంటున్నటువంటి నువ్వు, వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క, ఇట్లాంటిది అతి నీచమైనటువంటి పోస్టు ఒక మహిళ పట్ల, అది కూడా ఒక మంత్రి పట్ల, లేకపోతే ఇంకొక ఎంపీ గారిని ఆపాదించి పెట్టినటువంటి దాన్ని, మహిళా లోకం తలదించుకునేటట్టు ఉంటున్నటువంటి పోస్టుని కనీసం నువ్వు ఖండించాలిగా. క్షమాపణ చెప్పలేదు, ఖండించినవా? మరి అదే హరీష్ రావు గారు ఇమీడియట్గా నీ పార్టీలో ఉంటున్నట్టు హరీష్ రావు గారు దాన్ని ఖండించారు. ఇది అమ్మ, ఇది తప్పు, ఇది ఎవరు పెట్టినా కూడా ఇట్లాంటిది మనము ఉపేక్షించేది లేదు అనేటట్టు అన్నాడు కదా. అయితే ఇక్కడ ఖండించకపోగా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెను ఇంకా ట్రోల్ చేశారు, పుండు మీద కారం జల్లిరు, గుచ్చి ఇంకా నొప్పించిండ్రు. అంతేకాదు మంత్రి గారి యొక్క కుటుంబ సభ్యుల్ని సోషల్ మీడియాలో గుంజిండ్రు, అనకూడనటువంటి పోస్టులు దాంట్లో పెట్టిరు. ఇవన్నిటిని ఇప్పుడు బాధ అనిపించినప్పుడు బయటికి వచ్చిన తర్వాత, ఆ రోజు బయటికి వచ్చి మీడియా అడుగుతున్నటువంటి దాంట్లో కేటీఆర్ని మరి దీని మీద కొండా సురేఖ గారు బహిరంగ క్షమాపణ అడుగుతారు, తర్వాత ఇట్లా కన్నీళ్ళు పెట్టుకోరు, అది అంటే అవన్నీ దొంగేడుపులు అని మాట్లాడతావా? అంటే ఇంకా సరిపోతలే నీ యొక్క పైశాచికత్వాలు, నీ యొక్క రాక్షసత్వాలు ఏంటంటే ఇంకా నొప్పియాలి, అసలు ఇంకా బాధపడాలి అనేటటువంటి మీ అహంకారం కనిపిస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటిది అని అంటే, ఇది జరగకుండా మంత్రి గారిని మీడియా పర్సన్స్ అమ్మ మరి ఇట్లా అడిగితే ఇట్లా దొంగేడుపులు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ ప్రస్తావనలో కోపంతో కేటీఆర్ చరిత్రని ఇది అనేటటువంటిది కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మంత్రి గారు తిట్టేటటువంటి వ్యవహారం, అడ్రస్ చేస్తున్నటువంటి వ్యవహారంలో సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి వాళ్ళని ప్రస్తావనలోకి తీసుకొని రావడం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు. పాయింట్ నెంబర్ 1. అంటే ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కాదు అని మొన్న ఇష్యూ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. కానీ మీడియా అడిగిన ప్రశ్న ఆ ట్రోలింగ్కి సంబంధించి ఉండొచ్చు, కేటీఆర్ ఖండనకి సంబంధించి ఉండొచ్చు. కానీ చాలా యాక్సిడెంటల్గా ఆ టాపిక్ ఎప్పుడో కూల్చేసిన ఎన్ కన్వెన్షన్, నాగార్జున కుటుంబ అంటే వాళ్ళ 4 గోడల మధ్య జరిగిన ఒక ఇష్యూని అదే మీడియాలో ప్రస్తావించడం వెనక ఏదో ఉద్దేశం ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్ కన్వెన్షన్ ని కూల్చడం ఒక టార్గెట్ అయితే, నాగార్జునని టార్గెట్ చేయటము ఓపెన్ గా కనిపిస్తుంది. అది కొండా సురేఖ గారి మాటల్లో కొట్టొచ్చినట్లు ఉంది అనేది ఒక లైన్ వినిపిస్తోంది. ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి నాగార్జున అంటే అంత కోపం, అంత ద్వేషం? ఏదో టార్గెట్ చేసినట్టు మీరు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది అనే ఆరోపణ మీ పార్టీ పైన వస్తుంది. అవి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత ఇంకా పెద్దగా అయిన సిచ్యువేషన్. ఇప్పుడు అతకబెట్టుకుంటూ పోదాం అనుకుంటే ఎంత దూరమైనా పోవచ్చు. గడ్డి పొరకకి రాష్ట్రపతి కూడా పెట్టవచ్చు. ఈ గడ్డి పొరక ఇక్కడనే ఉంది కాబట్టి, ఇది పలానా తొక్కిండు కాబట్టి అనుకుంటే రాష్ట్రపతికి దీనికి లింక్ ఉందని కూడా పెట్టుకుంటూ పోవచ్చు. సో మన యొక్క ప్రశ్నలు అతకు పెట్టుకుంటూ పోదామని మనం డిసైడ్ అయినాం అనుకోండి, ఎటన్నా తీసుకుపోవచ్చు. దానికి అడ్డమా? ఏది అడ్డం కాదు. ఇక్కడ జరిగినటువంటి ఇది ఏంటిది, కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటా దుర్మార్గుడు, నువ్వు ఇట్లాంటి పనులు చేసినావు, నీ వల్ల ఎంతోమంది అన్యాయం అయిపోయారు, ఇట్లా పలానా అనేటటువంటి అంశంతో ఆమె పోయింది. ఇంకో పలానోళ్ళని కూడా ఇప్పుడు మీకు నాకే గొడవైందండి. మీకు నాకు గొడవైనప్పుడు మీరే నన్ను తిడుతురు అనుకుందాం. జరసేపు తిట్టుకుంటా, నువ్వు మంచోడువా, నువ్వు అట్లా పలానోళ్ళ కాడ అట్లా చేసినావు, వాడిని అట్లా ముంచినావు, వాని కాడ అప్పు తీసుకున్నావు, వీని కాడ అప్పు తీసుకున్నావు, 1 2 3 పేర్లు చెప్తాం. మీరు నన్ను తిట్టాలనుకుంటారు, మీరు నన్ను తిడుతున్నారు. మీరు వాడి దగ్గర కూడా అప్పు తీసుకొని నువ్వు చేర్చలేదు, లేకపోతే వీని దగ్గర అప్పు తీసుకొని నువ్వు చేర్చలేదు, లేకపోతే
ఇంకొక పలానా కాడ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, పలానా నువ్వు దాడి చేసినావు అని చెప్పి మాట్లాడతారు. ఆ పేర్లు ప్రస్తావనలకు తీసుకొని వస్తావు, బట్ యువర్ అడ్రస్సింగ్ మీ. మీరు నా గురించి మాట్లాడుతారు, మీరు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సేమ్ కొండా సురేఖ గారు కేటీఆర్ గారి గురించి ప్రస్తావన చేసుకుంటా సినీ రంగానికి సంబంధించినటువంటి వారి యొక్క పేర్లు తీసుకున్నారు. నీ వల్ల చాలా మంది గిట్ల అన్యాయమయ్యారు అనేటటువంటి అన్నారు. అక్కడ కూడా వాళ్ళ పేర్లు తీసుకోకూడనటువంటిది, అట్లా తీసుకోకూడదు. మేమే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి చెప్తుంది. అట్లా మనం చెప్పాలనుకున్నా కూడా ఒకరు పలానా నీ వల్ల ఎంతోమంది సినీ రంగ పరిశ్రమలలో ఉంటున్న వాళ్ళు కూడా నష్టపోయారంటే అయిపోయేదేమో, పేర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంది, తద్వారా వాళ్ళకి మానసికంగా కొంచెం మనం నొప్పించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రియలైజేషను కొండా సురేఖ గారికి మంత్రివర్యులు కనిపించింది. కాబట్టి ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం అర్ధరాత్రి పూట మళ్ళీ ఆమె యొక్క క్షమాపణ అనేటటువంటిది, ఆమె యొక్క తత్వం ఏంటిది అనేది మనం గమనించాలి. మనిషి లోపట రియలైజేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని అవతల వ్యక్తి మనం అర్థం చేసుకుందాం. ఇన్ని జరుగుతున్నా నాకు క్షమాపణ చెప్పని కూర్చోవచ్చు. ఆమె మంత్రి ఆమె నోడేమంటాడు, ఎటు కేసు అవుతుంది. క్షమాపణ చెప్పింది సమంత కదా ఎంటైర్ ఇష్యూలో. నాగార్జున కుటుంబానికో అమల గారికో చైతన్యకో కాదు, నాగార్జున గారికో కాదు, క్లియర్ గా సమంత గురించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు. బట్ నాగార్జున కుటుంబాన్ని ఎక్కడ ఆమె అడ్రస్ చేయలేదు ఆ వీడియోలో. సమంత గారి అంశం మీదనే కుటుంబం అంతా వచ్చింది కాబట్టి సమంత గారికి చెప్పిండ్రు అని అంటే అక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ కదా. అంటే ఆర్జీవి గారు ఒక ఆడియో వదిలినట్టు అందులో ఒక లైన్ ఆయన యూస్ చేశారు. ఇక్కడ సమంత గారి క్యారెక్టర్ ని ఆమె తప్పుపట్టలేదు, నాగార్జున గారి క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడారు కొండా సురేఖ అనేది ఓపెన్ గా కనిపిస్తూ ఉన్నప్పుడు మరొకసారి నాగార్జున కుటుంబానికి అపాలజీస్ చెప్పుంటే బాగుండేదేమో, డిఫమేషన్ వరకు వెళ్ళుండేది కాదేమో అనే అభిప్రాయం. ఎందుకు కాంగ్రెస్ అంటే నిజంగా చెప్పాలంటే తెలియనటువంటి ప్రపంచానికి కూడా రామ్ గోపాల్ వర్మ గారి యొక్క ఆడియో కావాలని మెల్లగా చెప్పి దాన్ని ఇంకా బాగా వివరించి మరీ జనాలకు తీసుకొని పోయిండు. నిజంగా డ్యామేజ్ డిఫమేషన్ గిట్ట నాగార్జున కుటుంబానికి చేసిండ్రా అనేటటువంటిది గిట్ట మనం తీసుకుంటే కొండా సురేఖ గారి కంటే ఎక్కువ రామ్ గోపాల్ వర్మ చేసిండు. ఎందుకంటే నీ మాట అనంటే సపోజ్ ఇప్పుడు మనకు చట్టాలే మనకు ఉన్నాయి. ఒక రేప్ విక్టిమ్ ఉండరు, రేప్ విక్టిమ్కి సంబంధించినటువంటి ఆ విక్టిమ్ యొక్క డీటెయిల్స్ మనం హైడ్ చేస్తాం, ఎప్పుడైనా సపరేట్ చేస్తాం, ఎక్కడ మనం చెప్పాం. ఎందుకంటే బాధితురాలు ఆ పేరు బయటకు పోతాను. మంత్రి గారు ప్రస్తావన చేయడమే తప్పు, మేమేం ఒప్పు అంటున్నామా? మంత్రి వారు ప్రస్తావన చేయడమే తప్పు. ఆమె యొక్క తప్పును గ్రహించుకొని ఆమె ఒక ట్వీట్ చేసింది, ఇది పొద్దున సూర్యోదయం కలనే ఇది సమసిపోవాలి, ఇది ఎక్కడ వినబడొద్దిగా, అది మంచిగా అనిపించలేదు, నాకు కూడా మంచిగా అనిపించలేదు అని చెప్పింది పొద్దున కూడా. దాన్ని కూడా ఆమె ట్వీట్ రూపకంలో పెడితే అది ట్విట్టర్ అనేటటువంటి అకౌంట్ ఆమె పెట్టింది ఫేక్ అకౌంట్, ఆమెది కాదు అనేటటువంటి ఒక దుష్ప్రచారం మొదలైంది. దానికి వివరణ ఇచ్చుకుంటే ఆమె మీడియా ముఖంగా వచ్చి మరి నేను రాత్రే పెట్టిన పొద్దుడు కల్ని సమసిపోవాలనేటటువంటి ఉద్దేశంతో సమంత గారు అనంటే ఆమె వ్యక్తిగతంగా కూడా ఆమె కష్టపడి పైకి వచ్చినటువంటి తీరు నాకు కేవలము ఏంటిది అభిమానం మాత్రమే కాదు, ఆమె అంటే నాకు స్ఫూర్తి అనేటటువంటి అంశంతో చెప్పిండ్రు. అయితే నిజంగా ఈ యొక్క దాన్ని ఆపేసేయాలని అనుకుంటే ఏ సెలబ్రిటీ అకౌంట్ అయినా రీచ్ ఎక్కువ ఉంటుంది, బాగా రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, అక్కడ ఎవరిదైనా ఇష్యూని మనం సమసిపోగొట్టాలని అనుకుంటే అది అక్కడికి ఆపేసేస్తే మంచిగా ఉంటుందేమో. కానీ నాగార్జున గారి కుటుంబం పట్ల వీళ్ళందరికీ మరి అంతర్గతంగా ఎట్లుందో నాకు తెలియదు, కానీ దాన్ని ఇంకా బాహాటం చేసి సమాజం ఉంటే సరిపోదు, ఖండాలు దాటి కూడా ఇది పోవాలనేటటువంటిది కంకణం కట్టుకొని వాళ్ళ యొక్క హ్యాండిల్స్లో దీన్ని అడ్రస్ చేసి మరి పెట్టిండ్రు. మరి వాళ్ళకి ఏముందో వాళ్ళు జవాబు చెప్పుకోవాలి, కానీ వాళ్ళు అడిగిన దానికి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మా నాయకురాలు స్పష్టతనిచ్చింది. ఆవేశంతో ఒకరిని తిట్టేటప్పుడు నేను తీసుకున్నటువంటి రిఫరెన్సెస్లో పేర్లు తీసుకోకూడదు ఉండే, కానీ తీసుకొని నేను తప్పు చేసినాను. అయినా దాని మీద డిఫమేషన్ వేసిండ్రు, క్రిమినల్ డిఫమేషన్ వేసిండ్రు. మేము వేయొద్దు అట్లా వేసినాం అని కూడా మేము అంటలేమే. విల్ ఫేస్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, అంటే హైడ్రా రిమోట్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. హైడ్రా చర్యలు తీసుకున్నప్పుడు, డెమాలిషన్స్ జరిగినప్పుడు అది పూర్తిగా చట్ట వ్యతిరేకత కార్యక్రమం లేదంటే అది అక్రమంగా కట్టడం కాబట్టి కూల్చేశారు అంటే సరే, అది వాళ్ళు తీసుకున్న ఒక పాలసీ నిర్ణయం యాజ్ పర్ రూల్ వాళ్ళు వెళ్తున్నారు అని నాగార్జున కుటుంబానికి ఆ విషయంలో పెద్దగా ఎవరు కన్సర్న్ చూపేయలేదు. వచ్చి సపోర్ట్ కూడా గవర్నమెంట్కి పాజిటివ్గా, ఆయనకు నెగిటివ్ ఎవరు మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఒక కుటుంబం మొత్తము రోడ్డు మీదకి తీసుకొచ్చే ఒక వ్యాఖ్య, ఆ కుటుంబం నుంచి మొత్తం డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోయిన ఒక టాలీవుడ్ టాప్ సెలబ్రిటీకి సంబంధించిన ఉమెన్ కాబట్టి మేబీ ఆ సింపతి గెయిన్ అయిందేమో. అది యాదృచ్ఛికంగానే అందరూ రియాక్ట్ అయినట్టు వాళ్ళు కూడా అందరూ ఒకరికొకరు పోటీ పడి మరి ట్వీట్స్ నిన్న చేశారేమో అని అనుకోవచ్చు కదా. దానికి వెనక కూడా ఏదైనా ఇంటెన్షన్ ఉంది అని అనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీకి? నేను ఒకటి అడుగుతా, ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా మూవీ ఇండస్ట్రీ కదా, మరి నమనా బూతులు తిట్టినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలే? యాదృచ్ఛికంగా ఇదే మీడియా, సారీ ఇదే టాలీవుడ్ ఎందుకు కాలేదు?
ఆయన తిట్టిరుగా వాళ్ళ తల్లిని తిట్టినటువంటి సందర్భాలు ఉండే కదా. ఉమ్, ఇదే ఒక ఆడపడుచుని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడినటువంటిది. అంతెందుకు సరే, చంద్రబాబు నాయుడు గారిది గిట్ట కుటుంబ వ్యవహారం తీసుకుంటే అది రాజకీయం అని కూడా మనం తీసుకుందాం. ఉమ్, పవన్ కళ్యాణ్ గారిదే మనం మాట్లాడడం, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? లేకపోతే డ్రగ్స్కి సంబంధించినటువంటిది మూవీ ఇండస్ట్రీలో చాలా మంది అరెస్ట్లు అవుతున్నప్పుడు ఇట్లాంటిది ఈ ఇండస్ట్రీలో ఎంటర్టైన్ చేసేటటువంటిది కాదు, ఇది మన ఖ్యాతిని తగ్గిస్తుందని ఈరోజు ఖ్యాతి గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? అవునా కాదా? నిజమైన ఖ్యాతి ఎప్పుడు పోతుందండి? అంటే చంద్రబాబు అంటే అంటే పూర్తిగా మీరు అందరూ రాజకీయ- ఏంటిది, మీరు అంటే మీ ఉద్దేశం ఏంటిది? చంద్రబాబు గారి ఆమె కుటుంబం ఆమె రాజకీయాలకి ప్రాయశ్చిత్తం, సంబంధించి పక్క ఆమె రాష్ట్రంలో పశ్చాత్తాప పడ్డా ట్వీట్ పెట్టినా మేము క్షమించము, ఆమెని శిక్షించాల్సిందే, లేకపోతే ఆమెను ఇంకోటి ఏమైనా చేయాల్సిందే అనేటటువంటి మీరు చూపించే ధోరణి అనుకుంటురా? ఇప్పుడు నేనే అంటున్నా, ఆమె అసలు ఏ రకంగా కూడా కనీసం ఒక రియలైజేషన్ చూపిస్తలేదు అనుకోండి, సమాజం ప్రెషర్ పెరుగుతుంది 100%. అరే నో టైం అర్ధరాత్రి పూట పెట్టింది అమ్మా, నేను తప్పుగా నన్ను అనుకోవద్దు తల్లి, నేను తోటి మహిళని ఆవేదన నేనే చెందిన కాబట్టి నా పరోక్షంగా నేను చేసినటువంటి కమెంట్స్ కూడా అది నిన్ను ఇబ్బంది పెట్టినాయి అనేది నాకు అర్థమైంది, నాకు క్షమించి అన్న తర్వాత ఏం కావాలి? ఏంది అసలు, ఏంది ఇంకా ఏం సాధిద్దాం అనుకుంటారు? రామోహన్ గారు, ఆమె రాత్రికి రాత్రే రియలైజ్ అయిపోయింది, క్షమాపణ కోరింది అని మీరు అంటున్నారు. తెల్లారితే ఆ అకౌంట్ ఫేక్ అకౌంట్ అని వచ్చిన స్పెక్యులేషన్ ఖండించడానికి మీడియా ముందుకు వచ్చింది అంటున్నారు. ఎస్ ట్రూ, కానీ వచ్చి ఆమె ఏం మాట్లాడారు ఒకసారి మీరే వినండి. సరే నేను చెప్పింది తప్పే, పోనీ సరే నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అనే విషయం ప్రపంచానికి తెలుసా? పాత వీడియోలను ప్లే చేయడంలో మనకేమన్నా ఉంది అని ఇది అంటే, కొత్త వీడియో, నిన్న మన పొద్దున పాత- మాట్లాడింది సార్, నిన్న మనకు పొద్దున మనకు పాత వీడియోలు ప్లే చేసేటటువంటి దాంట్లల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో మీరు నాగార్జున గురించి వివరణ అడిగారు కాబట్టి నేను వచ్చింది మాట్లాడేసిన మాట్లాడతాను, నేను వాస్తవాలు మాట్లాడదు, మీకు తెలుసు నాకు ఏదన్నా కూడా వ్యాపారికే ఉండదు, చెప్తా. మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతాను. నిన్నటి నుంచి నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి అక్కడికి నుంచి కూడా ఆ ఇష్యూని ఆపాలి అని ఇంటెన్షన్ ఒకవేళ ఆ వీడియో ప్లే ఉండుంటే- చేద్దాం, నిన్నటి వీడియో ప్లే చేద్దాం, ఎందుకంటే మీరు వీడియో ప్లే చేసారు కాబట్టి I will also play the రామోహన్ గారు video. దీనికి క్లారిటీ అంటే ఇప్పుడు మీరు నిజంగానే పాత నేషన్ వీడియోలు ప్లే వాంట్స్ టు చేస్తే, నో పాత వీడియోలు ప్లే కాంగ్రెస్ చేస్తే పార్టీకి సమంతకు నాగ చైతన్యకి అసలు ఎందుకు విడాకులు అయ్యాయి అనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. మీరు బయట పెట్టాలని కోరుకుంటున్నారు. మీరు ఏమైనా చెప్తే చాలా మంది వినాలని చూస్తూ ఉన్నారు కూడా, ఏదండి? ఎందుకంటే కొండ సురేఖ గారు ఉన్నారు, నాకు తెలుసు కాబట్టి నేను ఎట్లా చెప్పాలనుకుంటున్నాను. ఏమంటారు అంటే తను విడాకులు ఎందుకు అయ్యాయో ఎవరికి తెలీదు, మాకు తెలుసు కాబట్టి మేము చెప్పాలి, మాట్లాడతా, ఇకపైనైనా మాట్లాడతాను సురేఖ గారు అన్నారు ఈ వీడియోలో. నేను అందుకని అంటున్నా, పాత కాంగ్రెస్ వీడియోలు ప్లే చేయడం పార్టీకి కాదు, నాగ చైతన్య సమంతకి ఎందుకు విడాకులు కేటీఆర్ ని అయ్యాయి? వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నది తప్ప ఇప్పుడు ఇంకా కూడా మాట్లాడతా అని చెప్పి ఆమె అనలేదు. అది వేరే వీడియో, నేను అదే ప్లే చేస్తా ఒక సెకండ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే దట్ ఈస్ వాట్ యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ప్రే. నో ఇట్లా సోషల్ మీడియా ఎట్లుంటది అంటే, ఇదే వ్యక్తి పాత వీడియోలను తీసుకొచ్చి మీరు ఈ రోజు అని చెప్పి నమ్మినప్పుడు నేను దాన్ని ఉన్నది కూడా ఇది చూపెట్టాల్సిన నిన్న అవసరం మార్నింగ్ అనేది తను ఉంటుంది. మాట్లాడారండి, మాట్లాడిన ఒక్క second వీడియో ఆగండి. యాక్చువల్ గా నేను చూపించా. రామోహన్ గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలుసా సమంతకి నాగ చైతన్యకి ఎందుకు డివోర్స్ అయ్యాయనే రీజన్ ఏమైనా ఉన్నాయా? మనకి ఎందుకండి వాళ్ళ వ్యక్తిగత విషయం చెప్పు. సో వ్యక్తిగత విషయానికి సంబంధించి కొండా సురేఖ గారు ఎందుకు ఇంత హైప్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఇప్పుడు మీ క్వశ్చన్, మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ లో ఒకటే కాడ అటకాయించి ఉన్నాం మనం. నిన్న కేటీఆర్ ని మాత్రం వదిలిపెట్టలేదు, సమంత విషయంలో మాత్రం అది పశ్చాత్తాపం అనేటటువంటి యాక్సెప్టబుల్. అది పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మీరు ఆరోపణలు చేస్తున్నారు, అక్కడ నుండి ప్రత్యారోపణలు వస్తాయి, ఆ ఫైటింగ్ ఓకే, బట్ ఆ నిజం బయటికి ఎవరికి తెలీదు, మాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నానని మళ్ళీ కొండా సురేఖ గారు మాట్లాడు. ఆ ఇష్యూ క్లోజ్ చేయలేదు తను, అది మీ బయట నేను నిన్న మాట్లాడింది వినిపిస్తున్నాను, మీరు కూడా ఏదో చూపిస్తారన్నారు. వన్ సెకండ్ ఐల్ షో యూ. ఒక పని చేద్దాం, ఇగో ఇదేనా మాట్లాడేటప్పుడు మరి ఆమె వాళ్ళిద్దరికి ఎందుకైంది అనేటటువంటి ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ బైట్. నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. కేటీఆర్ గారు ఒక అపాలజీ చెప్పుంటే ఇష్యూ ఉండేది కాదంటారు. అసలు ఉండకపోవు, అపాలజీ కూడా అది ఖండిస్తాయి. సో పిసిసి బాధ్యతలు తీసుకున్నాక మహేష్ కుమార్ గారు ఫస్ట్ టైం ఒక
వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇకపై దీన్ని కొనసాగించొద్దు, ఆపేద్దాము అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత కూడా ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ, అఫ్కోర్స్ మంచు విష్ణు, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే మహేష్ కుమార్ గారు రిలీజ్ చేసిన ఆ వీడియోలో దయచేసి క్షమించండి అని అన్నా కూడా ఎవరు కూడా కన్సిడర్ చేయలేదా? ఆయన మాటలకి విలువలేదు అనుకోవాలా, లేదంటే అటు సైడు అంత బాధ కలిగించిందని అనుకోవాలి? ఎలా చూడాలంటారు? అంటే సమాజంలో ఒక నెగటివిటీ పోవద్దు, ఇంకా ఇక్కడికి ఆగిపోవాలి అనేటటువంటిది ఒక పెద్దరికంలో ఉంటున్నటువంటి ఏ వ్యక్తి అయినా ఆపాలని చూస్తాడు. సో ఆ పెద్దరికం అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇది ఇంతటికి ఆగిపోతే సమాజానికి కూడా మంచిది అని అనుకున్నారు. అయితే ఆయన విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా పెట్టేటోళ్ళు పెడుతూనే ఉన్నారు అని అంటే దీన్ని రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఎవరికైనా వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఒకరు చెప్తే వినాలటువంటి అవసరం లేదు అని మూవీలు అనుకుంటే అదొక లెక్క. లేదు మహేష్ గౌడ్ గారు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నప్పటికి కూడా ముచ్చటే లేదు, క్షమించేది లేదు అని అంటే ఎంత దాకా క్షమించేది లేదు? చట్టంలో కేసు అయింది, చట్టంలో కేసు చేసుకుంటున్నారు, దాంట్లో కొట్లాడతారు, ఇక అంతకుమించి ఏమవుతుంది? అంతకుమించి ఏమవుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఏ ఇష్యూ మీద ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఎవర్ ఈ ఇష్యూ కనిపిస్తోంది. పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయిన హీరోయిన్స్ అని కొండా సురేఖ గారు అంటే రకుల్ ప్రీత్ సింగ్ నిన్న ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె పేరు ప్రస్తావన కొండా సురేఖ గారు తెచ్చిండ్రా? ఆమె పేరు వాడిందా? అంటే రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్స్ లో షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లేడీ కదా. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు తల్లి? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? నీ పేరు తీయనప్పుడు ప్రపంచానికి నీ పేరు నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? లెట్స్ నాట్ డూ ఇట్ అంటున్నా. ఎందుకు దాన్ని ఇంకా కంపు చేసుకోవాలా? అసలు ప్రస్తావన తీసుకొచ్చిన వాళ్ళే ఇబ్బంది ఉండి నా ప్రస్తావన రాకుండా ఉంటే బాగుండని కోరుకుంటారు. ప్రస్తావన లేనటువంటి వాళ్ళు నా పేరు ప్రస్తావన తేకండి అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ముఖ్యమంత్రి గారు గత పొలిటికల్ పార్టీ నాయకుల పాలననేమో చాలా బాగుంటుంది అని చెప్పి ప్రతి సంవత్సరం హ్యాపీ బర్త్డేలు పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీ పేరు ప్రస్తావన తీయకపోయినా కాంగ్రెస్ పార్టీ తోటి మహిళ పైన మాత్రము ఖచ్చితంగా హార్ష్గా తెలుగు ఇండస్ట్రీ ఇట్లుంటుంది, రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పి సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కూడా చేయొద్దు. అక్కడ నుంచి ఇక్కడ ఎంత దూరమో ఇక్కడ నుంచి అక్కడ అంతే దూరము. ప్రతిఘటన రెండు దిక్కులకించి మొదలవుతుంది. అప్పుడు నేను చెప్తున్నాము, మీ పేరు తీయనప్పుడు, మీ పేరు ప్రస్తావన లేనప్పుడు మీ పేరు తీసుకొని రావద్దని మీరు చెప్పడంతో అక్కడ మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ అంటే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి వెనక్కి వెళ్తే రేవంత్ రెడ్డి గారు రకుల్ రావ్ అని చెప్పి కేటీఆర్ గారి గురించి సంబోధించడం ఒకటైతే, అదే మంత్రివర్గంలో ఉన్న మరొక మినిస్ట్రీ, ఉమెన్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఈ మధ్య డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు ఈయనకు భయపడి పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. డ్రగ్స్ కేసులో రకుల్ ఉంది అండ్ రీసెంట్గా పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయిన హీరోయిన్స్లో రకుల్ ఉంది. మరి వాళ్ళ నాన్నకి ఇంకెవరిని అంటున్నారని అనుకుంటారు? పేరు చెప్పనంత రామచంద్ర, నేను గదే చెప్తున్నా, నీ పేరు అయితే అనలేదు కదా, ఎవరిని అంటుంటే సమాజంలో ఎవరు ప్రజలకు ఇప్పుడు నువ్వెందుకు వచ్చి చెప్పుకుంటున్నావు అంటున్నా నేను. ప్రజలకు తెలియదు. భయపెట్టాలనుకుంది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా కనిపిస్తున్నట్టుంది. చాలా మంది కమెంట్ చేస్తూ ఉన్నారు. మేము ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, గత చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, డ్రగ్స్ కేసులని పక్కదారి పట్టించిన వాళ్ళు, లేకపోతే డ్రగ్ కేసులతో బ్లాక్ మెయిల్ చేసినటువంటి వాళ్ళు, అలాంటి పెంట రాజకీయాలు ఎవరు చేయడు. అట్లాంటివి జరుగునాయి అనేటటువంటి ఆరోపణలు వింటా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా కొన్ని ఆడియోస్ మీ ప్రభుత్వం బయట పెట్టే అవకాశం ఉందని ఒక వార్త. ఏమో నేను ఒకటి చెప్తా, ప్రభుత్వం యొక్క నిర్ణయాల్లో ఫోన్ ట్యాపింగ్లు బయట పెడతాయనంటే ప్రభుత్వం ఎప్పుడు అట్లాంటి పనులు చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్లు చేయదు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటి బహిర్గతం అంతకంటే చేయదు. ఫోన్ ట్యాపింగ్లను వాడుకొని గతంలో ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు అనేటటువంటిది ఇంకొక మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దిగ్గజాలే బయటకు వచ్చి చెప్తారు. ఇదే కేటీఆర్కి సంబంధించి అసలు మూవీ ఇండస్ట్రీలో పరిచయాలే లేనటువంటి వాళ్ళు తర్వాత ఎందుకు అట్లా పరిచయం అయ్యారు అనేటటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ట్విట్టర్లలో బయటకు వచ్చినటువంటి స్పందిస్తున్నటువంటి ప్రజాస్వామ్య హక్కు లెక్క భావిస్తున్నటువంటి పెద్దలంతా మరి డ్రగ్స్ కేసులు మూవీ ఇండస్ట్రీలో అవుతున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు స్పందించలేదు? డ్రగ్స్ కేసులల్లో ఇదే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు 2.5 నెలల ముంగట ఇక్కడనే దొరికిండా లేదా? రెడ్ హ్యాండెడ్గా దొరికిరా లేదా? అంటే డ్రగ్స్ అమ్ముకుంటా తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తే డీఫేమింగ్ అయినా చేస్తాము, లేకపోతే ఇంకోటైనా చేస్తామనేటటువంటి బెదిరింపులా? లేకపోతే మేము ఏదైనా చేస్తాము, మా జోలికి ఎవరు రానికనే లేదు, ఎవరైనా మా జోలికి వస్తే వదిలిపెట్టాము అనేటటువంటి బెదిరింపులా? ఏంటిది అది? రైట్. వన్ మోర్ క్వశ్చన్.
ఇక ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడతాము. క్లారిటీ వచ్చిందని అనుకుందాం. చాలామంది చూస్తారు కాబట్టి. ఇంకొకటి టీపీసీసీకి సంబంధించి చాలామంది ఆ లిస్ట్‌లో కనిపించారు. మధు యాష్కి గారు, హనుమంతరావు గారు, జగ్గారెడ్డి గారు చాలామంది ఆ పొజిషన్ కోసం ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి మళ్ళీ అంటే బీసీ కేటగిరీ వ్యక్తికి ఇవ్వాలనే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగిందా? రేవంత్ రెడ్డి గారి కోటరీ అనే మహేష్‌కి అవకాశం దక్కిందా? మహేష్ కుమార్ గారు ఎలిజిబుల్ కాబట్టి, పార్టీ కోసం ఆర్నిశలు కష్టపడ్డాడు కాబట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క అనునిత్యం గాంధీ భవన్లోనే ఉండి కార్యకర్తలతో మమేకమైండ్ కాబట్టి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఆర్గనైజేషన్ని నడిపినటువంటి చరిత్ర అని అంటే ఏది ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకుండు కాబట్టి, అంచెలంచెలుగా ఎదిగినటువంటి నేత. ఆయనకి మించి ఎలిజిబిలిటీ ఇంకొకరికైనా ఉందా అని కూడా నేను అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఒక లాయలిస్ట్కి కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని అధిష్టానం ఇచ్చింది. అంటే ఆ పొజిషన్ కోసం మిగతా వాళ్ళు పోటీ పడుతున్నారు కదా, వాళ్ళకి ఎవరికి క్రైటీరియా లేదంటారా, ఎలిజిబిలిటీ లేదంటారా? ఇప్పుడు గ్రూప్ 1 రాసేటోళ్ళు అయినా, లేకపోతే గ్రూప్ 2 అయినా, లేకపోతే ఏ దానికైనా అందరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే ఉంటారు. కానీ పోటీ ప్రపంచంలో వచ్చిన వాళ్ళదే లెక్క. అంటే ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు ఎలిజిబిలిటీ లేదా? అంటే పరీక్ష రాసి నెగ్గితే అది వేరు సాటిస్ఫాక్షన్ ఉంటది. గెలుపోవటం ఇది కూడా పరీక్షనే. అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, మా అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కొంత కార్యకర్తలతో రేవంత్ రెడ్డి కోటరీ అని ఆయనకు దక్కింది అనే వార్త. ఇక మనం గీత ఎట్లా గీసుకుంటే అట్లుంటది. నేను మళ్ళీ ఇందాక లెక్క చెప్పిన, మనం ఊహించుకుంటా మనం ముందుకు పోయినాం అనుకోండి, రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి వచ్చిందా అని చెప్పి మీకు కావాల్సినటువంటి జవాబు నా నుంచి కావాలని అనుకోండి, మీకు నచ్చినట్టు తీసుకోండి. అది కూడా ఉన్నది అడుగుతున్నాను. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ది మోస్ట్ ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు వచ్చింది. ఆయన కష్టపడ్డాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క. ఎందుకంటే జస్ట్ అంతకంటే హైరార్కీలో ఒకటే కింద ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క నిత్యం కార్యకర్తలతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఒకరి మీద కోపం గట్టి చేసే వ్యక్తి కూడా కాదు ఆయన. ఆయన వాస్తవానికి ఏంటంటే సౌమ్యుడు, ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. ఈ రెండు కాంబినేషన్ ఉండి పార్టీని బలోపేతం చేయాల్సిందే అనేటటువంటి త్రికరణ శుద్ధితో ముందుకు నడిచేటటువంటి వ్యక్తి కాబట్టి అధిష్టానం ఆయనని గుర్తించింది, ఆయననే ఉంచాలని చెప్పి ఉంది. ఆయన కాకపోతే ఇంకెవరైనా వచ్చినా కూడా పార్టీ ముందుకు పోతే అనే అంశాలు కాదు కదా. బట్ ఈ రోజు ఉంటున్నటువంటి నేపథ్యంలో మహేష్ అన్న అయితే చాలా బాగుంటుంది అనేటటువంటి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, సామ రామోహన్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వార్స్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఇద్దరికి ఒకరితో పడదు, ఒక గ్రూప్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఎప్పుడు గాంధీ భవన్లో క్లమ్జీగా ఉంటూ ఉంటాయి అని చెప్పి అవి పెరుగుతూ ఉన్నాయి అని ఇంకెక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. ఏదో ఒక ఉదాహరణ చెప్పండి. మధు యాష్కి గారు నిన్న ఎల్బీ నగర్ లో హైడ్రా బాధితుల తరపున వెళ్ళి వాళ్ళకి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. జగ్గారెడ్డి గారు అసలు హైడ్రాకి ఒక అల్టిమేటం, మీరు మా ఏరియాకి రావద్దు అని ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మీ పార్టీలోనే ఒక డ్యూయల్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రజలను గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి కదా. ఒకరిపై ఒకరికి పడకపోవడం వల్లనే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అచ్చన్న తప్పు. పార్టీ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మా దాంట్లో ప్రజాస్వామ్యము ఉంటుంది, భిన్నమైనటువంటి వాదనలు కూడా ఉంటాయి. కానీ అన్నిటి నుంచి కూడా వచ్చినటువంటి ఏకత్వం, ఆ యూనిటీ తోటే మేము ముందుకు పోతాం. పార్టీని తీసుకోవడం కాదు. మధు యాష్కి గౌడ్ గారిది మీరు అడిగిరు కాబట్టి నేను జవాబు చెప్తున్నా. ఆయన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ అందరికీ డబల్ బెడ్రూమ్లు తీసుకొని పోతాడు. తీసుకొని పోకుండా కూలగొట్టేటటువంటి అదే లేదు. అట్లాంటిది ఎవరు వచ్చినా అవసరం అయితే నేను కొట్లాడతాను మాట ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్ను కట్ చేసి పక్కకు దన్నేసి సెకండ్ హాఫ్ మాత్రమే మనం రీడ్ చేసుకుందామనంటే ఎట్లా? ముఖ్యమంత్రి గారి పేరు ప్రస్తావన తీసుకొని వచ్చిండు. ఆయన ఖచ్చితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాకనే ఇడికెంచి మీరు పోతారు, అప్పటిదాకా పోనీకి నేను కూడా ఏం పంపియా అనేటటువంటి భరోసా కదా అది ప్రజలకు ఇచ్చేది. అవునా కదా? ఇప్పుడు మీరు పోయినా నేను పోయినా ఏమంటాం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాకనే, ఈడి నుంచి వాళ్ళని డబుల్ బెడ్రూమ్లకు పంపించినాకనే కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేపడుతుంది. అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు కొంతమంది భయాందోళనకు గురవుతారు. సార్ కూలగొడుతారు అంటే ఎప్పుడు వస్తారో తెలియదు అంటే మీరు అవన్నీ ఏం భయపడాల్సిన అవసరం లే, మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే ఇడ కూలగొడతారు, మీకు నేను భరోసా అని ఇచ్చిండు. దాన్ని పడతలేదు, దాన్ని ఇంకోటి అయితే ఆమ్లెట్ తిప్పినట్టు తిప్పి రాజకీయాలు చేసి వ్యక్తులకు బాగుండదా అని అంటే కరెక్ట్ కాదంటున్నాను నేను. ఆ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా తిరుమలకు వెళ్ళి డిక్లరేషన్ గురించి మాట్లాడారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి? నేనేమంటున్నా, ఆ రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళు అక్కడ రిబటల్స్ ఇస్తారేమో, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అంశాల వరకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రమైన హైడ్రాక్ సంబంధించి పాజిటివ్ గా ఒక లైన్ మాట్లాడినప్పుడు మీరు కూడా డిక్లరేషన్ గురించి ఆయన తీసుకుంటున్న స్టెప్స్ పైన మీ ఒపీనియన్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వీక్ ఏం మాట్లాడుతారో నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. పోయిన వారం ఏం మాట్లాడుతారో
ఆయన ఒక స్టాండ్, మా హైదరాబాద్ బాగుంది అన్నాడు, తర్వాత ఇది అన్నాడు. పైకించి ఏం మెసేజ్ వచ్చిందో తెలియదు. లడ్డు రాజకీయం జరిగింది అక్కడ. ఆ లడ్డు రాజకీయంలో జవాబుదారితనంతో పెరిగిపోయింది. ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి అవుతున్నటువంటి పరిస్థితి ఏపీ రాజకీయాలలో మనం చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు ఇచ్చేటటువంటి స్థాయిలో ఉందా అని అంటే అది నేను మీకే వదిలిపెడుతున్నా ఒక వకీల్ లెక్క. కానీ ఈరోజు ఒక మతం అనేటటువంటి పేరుతోటి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివేటట్టుగా ఒక రిజంబ్లెన్స్ మనం చూపిస్తున్నాం అనుకోండి, అది జనాలు అంత అతకదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా మాధ్యమం చాలా స్ట్రాంగ్ ఉంది. లడ్డు కల్తీ జరిగిందనే అభిప్రాయం ఉందా మీకు? ఏం జరిగిందని నేను దగ్గర ఉండి చూడలేదండి, నాకు తెలియదు. మీ ఒపీనియన్, వార్తలు చూస్తుంటారు, నాకు తెలియదు. ఇగో నేను యాజ్ ఏ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ లెక్క నేను చెప్తా, ఏ న్యూస్ నైనా కూడా నువ్వు ఎట్లా అంటే అట్లా తిప్పొచ్చు. మీ ప్రశ్నల లెక్క, మీ ప్రశ్నలు ఎట్లా అంటే వేరేవాడు ఇక్కడ కూర్చుంటే జవాబులు ఇచ్చే పరిస్థితి లేదు. నేను చెప్తున్నా కదా మీకు, ఈరోజు అక్కడ న్యూస్ ఏం జరిగింది అనేటటువంటి వాస్తవమా, లేకపోతే రాజకీయం కోసం ఇంకేదైనా మార్పు చేసిండ్రా, లేకపోతే అక్కడ నిజంగానే ఉందా, దాని అసలు శాంపుల్ ఎన్ని రోజులు అది బతుకుంటుంది, లేకపోతే ఎన్ని రోజులు అది చూసేటటువంటి అంశం ఉంటుంది, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాని శాంక్టిటీ ఏంటిది, ఇవన్నీ సుప్రీంకోర్టు అడుగుతుంది. ఇక వాళ్ళకి మించి సబ్జుడిస్ మ్యాటర్ని మనం డిస్కస్ చేస్తే అది అర్థవంతంగా ఉండదు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్. రైట్. ఫైనల్లీ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒకే ఒక క్వశ్చన్ అడిగి కంక్లూడ్ చేస్తాను. సామర్ రామ్మోహన్ గారు మాట మీద నిలబడరు. 100% చాలా అగ్రెసివ్గా, చాలా ఎమోషనల్గా, అన్కంట్రోల్గా కొండా సురేఖ గారు మొన్న మాట్లాడారు. మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? మెయిన్ రీజన్ తను అలా మాట్లాడడానికి ఒక కారణం చెప్పి కేటీఆర్ అండ్ బందిపోటు ముఠా చేస్తున్నటువంటి నికృష్టపు చేష్టలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మహిళల పట్ల. ఆ ట్రోలింగ్ వల్లనే తను అలా మాట్లాడింది. 100% పర్సనల్ గా ఇంకేమైనా తను 100% అదే 100%, నాట్ 100%, 100%. ఆ రోజు నేను మంత్రి గారు పక్కనే ఉన్నా ప్రెస్ అడ్రస్ లో కూడా. అవును, మీడియా ఆ రోజు తను ఎంత ఆవేదన పడ్డదో, ఆఫ్ రికార్డ్ కూడా ఎంత బాధపడ్డదో నేను దగ్గర ఉండి చూసిన. ఆఫ్ ద రికార్డ్ ఇంకేమైనా కేటీఆర్ గారికి, సురేఖ గారికి నోరు అదుపులో పెట్టుకోమని అయితే చెప్తా కేటీఆర్ గారిని. ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటిది మహిళల పట్ల, ఈ జర్నలిస్టుల ముందు మాట్లాడేటటువంటి అవి ఇవి అక్కడికి వస్తుంటాయి కాబట్టి అది మహిళలను ఇంకా నొచ్చుకునేటటువంటి దారికి తీసుకొని పోతున్నప్పుడు ఒకటి పోయి ఇట్లాంటి ఇంత పెద్ద అనార్థాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అంటే కేటీఆర్ గారు బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పి నేను కోరుకున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్. అంటే కేటీఆర్ గారు ఆఫ్ ద రికార్డ్ ఇంకేమైనా అయిపోయింది, ఒక క్వశ్చన్ పోయింది, 4 మాట్లాడితే మీ దృష్టికి వచ్చి తను ఇలా రియాక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక అది ఏముంది, ఇక అది మంత్రి గారికి తెలుసు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మొత్తానికి పార్టీలో ఉన్నారు, గవర్నమెంట్ లోకి ఎప్పుడు రాబోతున్నారు, ఏ పొజిషన్ తో రాబోతున్నారు? ఇక అది మా అధిష్టాన నిర్ణయం. అరే మీకు ఇప్పటికి నేను ఉంటున్నటువంటిది కూడా వెన్ ఇట్ కమ్స్ టు నాకు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అలవాటు పని చేసుకుంటూ పోవడం. నీ పని నువ్వు చేసుకుంటా పో, నువ్వు మంచి పని చేస్తే నీకు వచ్చేటటువంటి ఎలివేషన్ నీకు వస్తూనే ఉంటుంది. బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్. ఎలివేషన్ రావాల్సింది అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది కదా రామ్మోహన్ గారు. సో గవర్నమెంట్ లో పొజిషన్ కోసం మీ అభిమానులు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు అని చెప్పి. అభిమానుల ఆశల కంటే పెద్దల ఆశీర్వాదం ఇంపార్టెంట్ పాలిటిక్స్ లో. సో వారి యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా కష్టపడుతున్నటువంటి వాళ్ళ మీద ఉంటాయి అనేటటువంటి నమ్మకం నాకుంది. అలా ఈరోజు ఉంటున్నటువంటి అధిష్టానం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ కూడా కష్టాన్ని గుర్తించేటోళ్ళు ఎవరు కాబట్టి ఇబ్బంది లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. త్వరలోనే ఇంకొక బాధ్యతాయుతమైన పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అండి.